హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గచ్చిబౌలి దగ్గర తెల్లాపూర్లో 5 acres గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈరోజు దాన్ని చూపిస్తున్నాము. ఇది 3000 square feet ఫ్లాట్. ఇది 5 acresలో 5 towers ఉంటాయండి. 14 floors అపార్ట్మెంట్. ఇది ఒక్కొక్క టవర్లో 14 floors ఉంటుందండి. అండ్ ఒక్కొక్క బ్లాక్ వచ్చేసరికి మనకి 5 flats మాత్రమే ఉంటాయి ఒక్కొక్క టవర్లో. ఇది 8th floorలో ఉంది. ఇది వెస్ట్ ఫేస్ కార్నర్ ఫ్లాట్ అండి. ఇది 3000 square feetలో చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి 3 bedrooms హాల్, 3 BHK 3 bedrooms హాల్, కిచెన్ అండ్ 2 balconies వస్తాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, పిన్ టు పిన్ ఫ్లాట్ చూపిస్తాను, మన కమ్యూనిటీ కూడా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇది మనకి లోపల మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ కానీ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది మనం దీన్ని హాల్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వెయిటింగ్ ఏరియాలో యూస్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం అయితే కనుక ఓనర్స్ దీన్ని హాల్ పర్పస్ యూస్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ అంతా ఉందండి. ఇంటీరియర్స్ చాలా బాగా చేయించారు. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇది మనకి గచ్చిబౌలి విప్రో సర్కిల్ నుంచి 7.5 km డిస్టెన్స్లో ఉంటుందండి. తెల్లాపూర్లో ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 2 km డిస్టెన్స్లో మనకి ఓఆర్ఆర్ ఉంటుందండి. కొల్లూరు ఎగ్జిట్ వస్తుంది మనకి. అండ్ మనకి ఈ లొకేషన్లో చుట్టుపక్కల అన్నీ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మాత్రమే ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో మనకి లైబ్రరీ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు ఫ్లాట్ అయితే కనుక. చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టుకున్నానండి. మనకి 45,000 square feetలో క్లబ్ హౌస్ వస్తుందండి. G+4 క్లబ్ హౌస్ ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. అన్నీ ఉంటాయి మనకి. స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెహికల్ మూవ్మెంట్ అనేది ఉండదండి. మొత్తం కూడా మనకి సెల్లార్లోనే ఉంటుంది. ఈ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది వస్తుందండి మనకి. ఇది ఇంకొకటి హాల్ స్పేస్ అండి. ఇది లివింగ్ ఏరియా. యాక్చువల్గా అయితే కస్టమర్స్ చాలా వరకు ఇది లివింగ్ ఏరియాలో యూస్ చేసుకుంటారు, అదే వెయిటింగ్ ఏరియాలో యూస్ చేసుకుంటారు. బట్ ఈ ఓనర్స్ మాత్రము దీన్ని వెయిటింగ్ స్పేస్లాగా యూస్ చేసుకుంటున్నారండి. ఒక మంచి స్పేస్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ బాల్కనీ వస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మనకి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ వస్తుందండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా అండి. అండ్ ఓపెన్ కిచెన్, క్రాకరీ యూనిట్ ఇది. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది మనకి. ఇది డైనింగ్ ఏరియా అండి. యాక్చువల్ ప్లేస్ అయితే మీరు 8 members కెపాసిటీ పెట్టుకోవచ్చు అండి. 8 to 10 members డైనింగ్ ఏరియా స్పేస్ అనేది వస్తుందండి. ఇక్కడ వీళ్ళు జస్ట్ ఇక్కడ మాత్రమే పెట్టుకున్నారు. అండ్ ఇది చూడండి, మొత్తం కూడా మోడ్యులర్ కిచెన్ అండి. టోటల్గా ఫుల్లీ ఎక్విప్మెంట్ మోడ్యులర్ కిచెన్. ఇది యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చేస్తారండి. ఇది క్లబ్ హౌస్ అండి. ఇది G+4 కన్స్ట్రక్షన్ ఉంటుంది. 45,000 square feet క్లబ్ హౌస్ అండి. ఇది మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. జిమ్, కమ్యూనిటీ హాల్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి. అండ్ మనకి టెన్నిస్ కోర్ట్ ఉంది ఈ ప్లేస్లో. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. 5 towers ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. ఇది మనకి హాల్లో బాల్కనీ ఏరియా అండి. ఇది మనకి అంటే వీళ్ళు తులసి చోటు కూడా ఇక్కడ పెట్టుకున్నారు. చాలా స్పేషియస్గా వస్తుంది బాల్కనీ అనేది. ఇలాంటి మనకి 2 balconies వస్తాయండి. వాష్ బేసిన్ ఏరియా వస్తుంది. అండ్ వాషింగ్ మెషిన్ స్పేస్ ఇక్కడే వస్తుందండి మనకి. చాలా స్పేషియస్గా వస్తుందండి బాల్కనీ అయితే కనుక. ఇది మనకి మెయిన్ హాల్కి బాల్కనీ అండి. వీళ్ళు మొత్తం మొక్కలతో చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేసుకున్నారు. అండ్ మీరు ఇక్కడ చైర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. సిట్అవుట్ ఏరియాలో పెట్టుకోవచ్చు. అండ్ మనకి సన్ రైజ్ అటు నుంచి అవుతుందండి మనకి. సో మార్నింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం కూడా మీరు కూర్చోవచ్చు. ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అండి. మన చుట్టుపక్కల ఏవి కనిపించవండి. అన్నీ కూడా మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ G+1 మాత్రమే ఉంటాయి. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లేవండి. సో మీకు వ్యూ అనేది ఎప్పటికీ డిస్టర్బ్ అయితే కాదు. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది. మీకు చుట్టుపక్కల చూస్తే కనుక మీకు అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయండి. ఇటు మీరు చూస్తున్నది విప్రో క్యాంపస్ 2 అండి. ఇది మనకి గోపన్పల్లిలో ఉంటుంది. జస్ట్ 2.5 km డిస్టెన్స్లో ఉంటుందండి గోపన్పల్లి అనేది. అండ్ మీరు చూస్తున్నది అయితే ఉందో అన్నీ కూడా విల్లాస్ కమ్యూనిటీసే ఉంటాయండి ఈ ఏరియాలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే కనుక. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మనకి పూజా రూమ్ వస్తుందండి. 2 bedrooms ఉంటాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా వస్తుంది. ఇది పూజా రూమ్ అండి. ఇది మనకి ఇలా డిజైన్ చేశారు అవుట్ స్పేస్ అనేది. అండ్ 4 members కూర్చోవచ్చు అండి. ఇక్కడ బయట కూడా కూర్చోవచ్చు. మనకి ఏదైనా అకేషన్ ఉంటే కనుక బయట కూడా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి.
ఈ ప్లేస్లో మనకి కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా వస్తుందండి బెడ్రూమ్ అయితే కనుక. అండ్ మనకి ఈ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీస్ చాలా రేర్గా వస్తాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుందండి. 3 బెడ్రూమ్స్ కూడా 3 బాల్కనీస్ వస్తాయి. అండ్ మనకి హాల్కి బాల్కనీ ఉంటుందండి, డైనింగ్ స్పేస్కి బాల్కనీ ఉంటుంది. టోటల్ 5 బాల్కనీస్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ ఉంటాయి, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి మనకి. ఇవి కబోర్డ్స్ అండి. చూడండి, బెడ్ కబోర్డ్స్ వేసిన తర్వాత కూడా ఎంత స్పేషియస్గా ఉందో. మనకు సోఫా సెట్ అయితే వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో, అంత స్పేషియస్గా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అండి. ఇది 3 బెడ్రూమ్స్ కూడా 3 బాల్కనీస్ వస్తాయి మనకి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఒక బాబు ఉంటారండి. జస్ట్ 2 బెడ్రూమ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మనకి దీనికి బాల్కనీ వస్తుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది అండ్ ఈ వాష్రూమ్ అనేది మీరు 2 బెడ్రూమ్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. గెస్ట్ బెడ్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది బాల్కనీ స్పేస్ అండి. ఇది స్టడీ టేబుల్. ఇది అండ్ మనకి కబోర్డ్ వస్తుందండి ఈ ప్లేస్లో. చూడండి, బెడ్ వేసినది కూడా ఎంత స్పేషియస్గా ఉందో. బెడ్రూమ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది అండ్ మనకి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి. వీళ్ళు ఓనర్స్ ముగ్గురే కాబట్టి ఈ బెడ్రూమ్ని వీళ్ళు వర్క్ స్పేస్ కింద యూజ్ చేసుకుంటున్నారండి. అండ్ ఈ ప్లేస్లో మనకి కబోర్డ్స్ వస్తాయి. బెడ్ వేసిన తర్వాత కూడా మీకు చాలా స్పేషియస్గా వస్తుందండి. అండ్ ఇది మనకి అటాచ్డ్ బాల్కనీ. ఇది